ఎంత సందేహము. ఈ నందీశ్వరుడే ఇంత గందరగోళం చేస్తే ఆ గణపతి ఇంకా ఏం చేస్తాడో. తక్షణమే మన ధనుజ వీరులను సమాయత్తపరిచి సమరానికి సిద్ధం చేయండి. ఓ మూషికునకెంత గర్వము! షణ్ముఖ, తక్షణమే ఆ రక్కసునిపై రణము ప్రకటించి వారినంతము చేయవలే. అగ్రజ, ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడే శివగణాలతో పోయి వాని శిరస్సు ఖండించి మీ పాదాలకు సమర్పిస్తాను. తమ్ముడు, ఆ వరగర్వితుణ్ణి మేమే వధించవాలి. వాడు మా చేతనే హతము కావాలి. గణాధీశ్వర, తమ ఆధ్వర్యంలో మూషులతో రణము చేయుటకు సుర గరుడ యక్ష కిన్నర కింపురుషాదులు తమ తమ సైన్యములతో సిద్ధముగా ఉన్నారు ప్రభు. భృంగేశ్వర, నేరము చేసిన వాడు మూషికుడు. అతడే దండను అనుభవించవలేను. రక్తపాతము జనక్షయము మేము అంగీకరించము. ఈ రణమున మేము ఉభయులమే బలాబలములు తెలుసుకోవలేను. వైశాలి, నవ్వుల పాలైన జీవితానికి నవ్వులు ఒక్కటే తక్కువ. చిచి, వైశాలి, మూషికిని వలె నీవును మోసపోయావు. నన్ను ఉన్మాదిగానే భ్రమించావు. నా నటనను అర్థం చేసుకోలేకపోయావు. నటన? అవును వైశాలి, మూషికుడు మహాశక్తివంతుడు. వారిని ఎదిరించి బయటపడుట చాలా కష్టం. అందుకే మతి చెలించి వానికి లొంగిపోయిన వారి వలే నటించాను. వారిని నమ్మించాను, నాపై నమ్మకం కలిగించాను. మణిమంత, నేను వింటున్నది కంటున్నది నిజమేనా? నీ అందం అనుబంధం సాక్షిగా చెప్తున్నాను. నేను చెబుతున్నదంతా నిజమే. నీకు దూరంగా ఉండలేక, నీ వియోగం భరించలేక, నా మనసు దాచుకోలేక నిజం బయట పెట్టాను. మణిమంత, వైశాలి, ప్రియా ప్రియా, ఇందులో నీ అపరాధం ఏమీ లేదు. ఆనాడు వినాయకుని పూజ చేయకే మనకిన్ని అనర్థాలు వచ్చాయి. ఈనాటికి ఆ స్వామి దయ వల్లనే మనం ఇలా కలుసుకునే అవకాశం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించు. ప్రియా, స్వామిని, ఈ మూషికాసుని బాధ నుండి తప్పించుకోవడమా, మమ్మల్ని మోసగించడమా ఎవరికి సాధ్యము కాదు. ఎంత వంచన, ఎంత మోసం! వైశాలి, ఇప్పుడేమంటావు? నీ అంతటా నీవే మా కవుగుల్లో చిక్కుకొంటివి. ఏతులా ఏతులా. వైశాలి, ఏమా నవ్వు? నీ మతి భ్రమించినదా? కాదురా, ఇప్పుడు నీ మతి చెలించబోతున్నది. ఎత్తులు వేయుట నీ సొత్తు కాదురా, తంత్రములు పన్నుట మాకు తెలియనురా. ఎటుల ఎటుల. ఎంత వంచన! మరి వైశాలి తన ప్రేమితో కలిసి ఈ పాటికి గంధర్వలోకం చేరి ఉంటుంది. మా నగరంలో ప్రవేశించి మమ్మల్ని మోసం చేస్తావా? ఇప్పుడు నేను బంధిస్తే నీ తరం కాదు. నేను తలుచుకుంటే నిన్ను ఈ క్షణంలోనే మట్టు పెట్టగలను. కానీ నిన్నిలా ఒంటరిగా సాటుగా చంపటం మా అభిమతం కాదు. ధర్మయుద్ధంలోనే పరిమారుస్తాం, రణరంగంలోనే కలుస్తాం. ప్రియంవద, ఏమీ చాలదు. అరివీరుల రక్తంతో తిలకం దిద్దుకోవలసిన మాకు ఈ తిలకమెందులకు? ఆరని అఖండ విజయ జ్యోతిని దర్శించవలసిన మాకు ఈ ఆరిపోయే హారతులెందుకు? శతకోటి మొత్తే ఫల శక్తిని, ఉత్తేజాన్ని ఇచ్చే నీ చిరునవ్వు ఎట్లా